భాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. రేపు ఉదయం మీరు ఏపీఎస్ఎస్సి హిందీ పరీక్ష వ్రాయబోతున్నారు. ఈ పరీక్షకు సంబంధించినటువంటి కొన్ని మెలకువలను, సూచనలను, కొన్ని విలువైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దయచేసి విద్యార్థులు నా యొక్క వీడియోని చివరిదాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. సరే, మన వీడియోలో ప్రవేశిద్దాం. ఏప్రిల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో హిందీ పరీక్ష రేపు ఉదయం ప్రారంభం అవబోతుంది. ఈ పరీక్షలో 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు 3 గంటల 15 నిమిషాల పాటు మీరు ఈ యొక్క పరీక్షను వ్రాయబోతున్నారు. ఈ పరీక్ష రాస్తున్నప్పుడు కొన్ని సూచనలను, సలహాలను మీకు తెలియజేసే ప్రయత్నంలో నేను ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. హిందీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు, హిందీ పరీక్ష రాసేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పరీక్షకు బయలుదేరే ముందే మీ యొక్క పరీక్షకు కావాల్సినటువంటి ప్యాడ్, పెన్, అదేవిధంగా స్కేలు, ఎరేజరు, షార్ప్నర్, పెన్సిల్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళండి. అదేవిధంగా పరీక్ష రాస్తున్నప్పుడు ఇతరులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకుండా మీ యొక్క వస్తువుల్ని మీరే ఉంచుకుని ఈ ఎగ్జామ్ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హిందీ ఎగ్జామ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి 100 మార్కులకి పూర్తిగా పరీక్ష జరగబోతుంది. ఈ పరీక్ష కేవలం 3 గంటల 15 నిమిషాల్లో 100 మార్కులకి మీరు రాయవలసి ఉంటుంది. ఈ 100 మార్కుల పరీక్ష ఇంతవరకు లేదు. ఇంతకుముందు 80 మార్కులు మరియు 20 మార్కుల ఆంతరిక మూల్యాంకనం ద్వారా మీకు మార్కులు కేటాయించబడేవి. అయితే ఇప్పుడు 3 గంటల 15 నిమిషాల ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి సమయంలో మీరు సమయపాలనను చాలా తప్పక అనుసరించాల్సి ఉంటుంది. దీనిలో సిడి గ్రేడ్ వాళ్ళు, అదేవిధంగా ఏ అండ్ ఏ అబవ్ గ్రేడ్ 10/10 సాధించాలి అంటే ఈ సమయం కూడా కొద్దిగా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కారణం ఏంటంటే 10/10 సాధించే వాళ్ళకి ఈ సమయం కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ప్రశ్నపత్రంలో మొదట పార్ట్ 1 అంటే ఈ భాగంలో మీ అందరికీ కూడా భాషాకి బాత్ అంటే హిందీకి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు 1వ ప్రశ్న నుండి 13వ ప్రశ్న వరకు 17 ప్రశ్నలకి 17 మార్కులు ఇవ్వబడతాయి. మొదటి ప్రశ్న చూసినట్టయితే తత్సమ్ శబ్ద్, తద్భవ్ శబ్ద్ అనేటువంటి 2 అంశాలపై ఏదో ఒక అంశంపై ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్న మీరు జవాబు రాసేటప్పుడు తప్పనిసరిగా మీరు అక్కడ వాక్యంలో ఒక అండర్లైన్ చేయబడినటువంటి తద్భవ శబ్దం ఉంటే దాన్ని తత్సం శబ్దాన్ని గుర్తించమని, ఒకవేళ తత్సం శబ్దం ఉంటే తద్భవ శబ్దాన్ని గుర్తించమని కోరటం జరుగుతుంది. తత్సం, తద్భవ శబ్దాలని గుర్తించడం చాలా తేలికైన విషయం. నా యొక్క ఈ వీడియోల్లో, నా యొక్క ఈ ఛానల్లో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన 5 నిమిషాల వీడియో ఉంది. దాన్ని తప్పక ఈ రాత్రి చూడండి. అదేవిధంగా ఉదాహరణకి వారీకి ధార్ పకడకర్ ఉన్కా మన్ పులకిత్ హోతా హై అని ఇచ్చి వారి అనేది అండర్లైన్ చేసి రేఖాంకిత్ శబ్ద కా తత్సమ్ రూప్ పహచానియే. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఒకటి వార్, నీర్, వర్ష. ఇక్కడ వార్, నీర్, వర్ష. దీంట్లో వార్ అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ తత్సం శబ్దం అంటే డైరెక్ట్ సంస్కృత పదాలు. ఈ సంస్కృత పదాలని డైరెక్ట్గా హిందీలోనే ప్రయోగిస్తే దాన్ని తత్సం శబ్ద అని చెప్పబడుతుంది. అలా కాకుండా తత్సం శబ్దాన్ని హిందీలోకి కొద్దిగా మార్పులు చేర్పులతో ఉద్భవించబడినటువంటి పదాలని తద్భవ శబ్దాలు అంటారు. ఇక్కడ 3 ఆప్షన్స్లోంచి ఒక ఆప్షన్ని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విషయంలో చిన్న చిట్కా ఇవ్వదలుచుకున్నాను. ఏదైనా ఆప్షన్ మీకు కన్ఫ్యూజన్ వచ్చినట్టయితే 2 ఆన్సర్ల కింద రాయండి. అదే సిడి గ్రేడ్ వాళ్ళు 3 ఆన్సర్లను కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ తప్పగా రైట్ అవుతుంది. ఇది సిడి గ్రేడ్ వాళ్ళు మాత్రమే అనుసరించవలసిన విధానం. తదుపరి 2వ ప్రశ్న భాషాకి బాత్ సంబంధించి క్రియా విశేషణ్. దీనికి 1 మార్కు.
ఇక్కడ ఎటువంటి వైకల్పిక అంటే ఆప్షన్స్ ఇవ్వబడవు. దాన్ని ఒక శబ్ద్ అంటే ఒక వర్డ్‌లో రాయవలసి ఉంటుంది. దీన్ని క్రియా విశేషణ్ అంటారు. ఉదాహరణకి ఈ క్రియా విశేషణ్ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రియా విశేషణ పదాన్ని ఆ వాక్యంలో గుర్తించవలసి ఉంటుంది. రాజు ధీరే ధీరే చల్తా హై. ఇక్కడ చల్తా అనేది క్రియ. క్రియ యొక్క విశేషణం ఎలా నడుస్తున్నాడంటే ధీరే ధీరే, నెమ్మది నెమ్మదిగా. ఇక్కడ ఆన్సర్ మనం ధీరే ధీరే అని రాయాలి. నెక్స్ట్ మూడవ ప్రశ్నగా మనం చూసినట్టయితే సంఖ్య. సంఖ్య అంటే 4 అంకెల ఒక సంవత్సరాన్ని ఇవ్వడం జరుగుతుంది. మన ఇయర్. ఈ ఇయర్‌ని మీరు హిందీ అక్షరాల్లో రాయవలసి ఉంటుంది. ఉదాహరణ 1910, 1907, 1908, 1977, 1885, 1947, 2009, 2011, 2020 ఈ విధంగా సంవత్సరాలకు సంబంధించినటువంటి సంఖ్యలు ఇవ్వబడతాయి. ఈ సంఖ్యల్ని అక్షర రూపంలో రాయాలి. ఇలా రాసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే అంకెని వేరు చేసి రాయకూడదు. ఉదాహరణకి మొదటి 2 అంకెల్ని కలిపి వందల రూపంలోను, తర్వాత పదుల రూపంలోను పలకాలి. ఉదాహరణకి 1947 తప్పు లేకుండా రాయవలసిన అవసరం ఉంది. మీరు తప్పు లేకుండా రాయేసినప్పుడు మాత్రమే మీకు పూర్తి మార్క్ ఇవ్వబడుతుంది. సగం కరెక్ట్ రాశాము కదా, ఒక హాఫ్ మార్క్ వస్తుంది కదా అనే ఆలోచన పెట్టుకోవద్దు. పూర్తి మార్కుని తీసివేయటం జరుగుతుంది. తదుపరి 4వ ప్రశ్న భాషా కీ బాత్. దీంట్లో కారక చిహ్న. ఇక్కడ కారక చిహ్నని గుర్తించాలి. ఇక్కడ ఒక వాక్యం ఇవ్వబడుతుంది. ఆ వాక్యంలో ఒక బ్లాంక్ ఇవ్వబడుతుంది. ఆ బ్లాంక్ లో సూటబుల్ కారక చిహ్నాలు అనేవి మనం దృష్టిలో పెట్టుకుని ఉంచాలి. ఇది హిందీ గద్య భాగ పాఠాల్లో ఉన్నటువంటి వాక్యాల నుంచి ఇవ్వబడుతుంది. అందుకే మనం పాఠాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. దాంట్లో కారక చిహ్నాలని గుర్తించడం, కలిపి చదవటం ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకి కా, కే, కి, కో, మే, పర్, సే, నే, కే లియే ఇలా ఈ కారక చిహ్నాలని మనం అక్కడ సూటబుల్ 3 ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆప్షన్ని ఆ డాష్ లో పెట్టి వాక్యాన్ని పూర్తిగా వ్రాయండి. చెప్పాను. ఎందుట్లాగే సిడి గ్రేడ్ వాళ్ళు 3 ఆన్సర్లు రాయండి. దీనివల్ల మీ కరెక్ట్ అయిన ఆన్సర్కి మార్క్ ఇవ్వబడుతుంది, తప్పైన ఆన్సర్కి మార్కు తీసివేయబడుతుంది. నెక్స్ట్ 5వ వ్యాకరణాంశానికి వచ్చినట్టయితే భాషా కీ బాత్. ఈ భాషా కీ బాత్ సంబంధించి సమాస్. ఇక్కడ సమాసాన్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. దానిలో 2 సెట్ ఆఫ్ కాంబినేషన్ వాక్యాల్లో కరెక్ట్ అయినటువంటి సమాస వాక్యాన్ని గుర్తించి రాయాలి. పావన్ ధామ్ ద్వంద్వ సమాస్, భారతవాసి తత్పురుష సమాస్. దీంట్లో పావన్ ధామ్ అనేది ద్వంద్వ సమాసం కాదు. కావున భారతవాసి, భారత్ కా వాసి, తత్పురుష సమాస్ ఇది కరెక్ట్ అయిన ఆన్సర్. సిడి గ్రేడ్ వాళ్ళు ఈ రెండిటిని వేరువేరుగా అదే ప్రశ్న నెంబర్తో 2 సార్లు రాసినట్టయితే కరెక్ట్ అయిన దానికి మార్క్ ఇచ్చి మీరు పాస్ అయ్యేటటువంటి మార్కులు పొందగలుగుతారు. ఇది 10/10 సాధించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి చేయకండి. నెక్స్ట్ 6వ ప్రశ్న సంధి విచ్ఛేద్. పదాలని 2 పదాలుగా కలిసి ఉన్నటువంటి సంయుక్త పదాన్ని 2 పదాలుగా వేరువేరు వర్డ్స్ గా డివైడ్ చేయడాన్ని సంధి విచ్ఛేద్ అంటారు. ఇక్కడ ఎటువంటి ఆప్షన్ ఇవ్వబడదు. ఉదాహరణకి పర్యావరణ్, దీన్ని విడగొట్టి రాయాలి. ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి మనం రాసేటప్పుడు తప్పు లేకుండా పరి ప్లస్ ఆవరణ్ అంటే ఇకారం గాని ఆకారం గాని తప్పు రాస్తే మార్క్ ఇవ్వడం జరగదు. ఈ భాషా కీ బాత్ లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. చిన్న అక్షరం తప్పు, ఒత్తు తప్పు, మాత్రా తప్పు వచ్చినా మీ మార్కు తీసివేయబడుతుంది. 7వ ప్రశ్నలోకి వెళ్దాం. 7వ ప్రశ్నలో అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద లిఖనా. అంటే అనేక పదాలను రాసే బదులు కేవలం ఒక్క పదంలోనే దాని యొక్క భావాన్ని చెప్పగలడాన్ని ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు.
దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం చెప్పగలుగుతాం. ఇది అంతర్రాష్ట్రీయ స్థాయి హిందీలోను, కొన్ని పాఠాల్లోనూ కొన్ని ఈ పదాల్ని మనం గుర్తించవచ్చు. ఒక్కొక్క సందర్భాల్లో బయట నుంచి కూడా ఈ పదాన్ని అడిగేటువంటి అవకాశం ఉంది. सबको सबका मन को भाने वाला, इसको एक शब्द में लिखिए। मन भावन। अंतरराष्ट्रीय, जो दूसरे देशों से जुड़ा हो, अंतरराष्ट्रीय। इस तरह ఈ విధంగా మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ని 7వ ప్రశ్నగా వ్రాస్తాం. ఇవన్నీ కూడా పార్ట్ 1 లో 1 బై 1 రాసుకుంటూ వెళ్ళండి. ఏదైనా అనుమానం ఉంటే ఆ ప్రశ్న నంబర్ వేసి ఖాళీ ఉంచి చివరిలో మీకు ఆన్సర్ తెలిసినప్పుడు దాన్ని పూర్తి చేయండి. ప్రశ్న నెంబర్ 8, ముహావరా. ముహావరాని ఇంగ్లీష్లో ఇడియామ్ అని అంటారు. దీన్ని తెలుగులో జాతీయం అంటారు. ఇది ఒక వాక్యం ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి జాతీయాన్ని అంటే ముహావరాన్ని గుర్తించటం ఒక ప్రశ్న, లేదా ముహావరా యొక్క ఇచ్చినటువంటి జాతీయం యొక్క అర్థాన్ని రాయటం. అక్కడ ఏ విధంగా కోరితే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నుండి మనం సెర్చ్ చేసి చూస్ చేసి రాయవలసి ఉంటుంది. అమీనా కా మన్ గద్గద్ హో గయా, నిమ్న్ మే సే ముహావరా కా సహీ అర్థ పహచానియే. ఇక్కడ గద్గద్ హోనాకి 2 ఆన్సర్లు ఇస్తాడు. దాంట్లో కరెక్ట్ అయిన ఆన్సర్ జోడీని మనం గుర్తించాలి. అధిక ఖుష్ హోనా, 2 అదృశ్య హోనా. ఇక్కడ మన్ గద్గద్ హోనా కా అర్థం హై అధిక ఖుష్ హోనా. ఈ విధంగా సిడి గ్రేడ్ వాళ్ళు, ఏదైతే ఈ గ్రేడ్ డి గ్రేడ్ ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉన్నారో ఈ 2 8వ ప్రశ్నకి 1 అధిక ఖుష్ హోనా, మళ్ళా 8వ ప్రశ్నకి 2 కింద అదృశ్య హో జానా. అంటే మీకు తెలియనప్పుడు మాత్రమే ఇది ప్రయోగించండి. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఉపాధ్యాయ మిత్రులు. ధోబీ కపడే ధోతా హై. 9వ ప్రశ్న ఇక్కడ చూసినట్టయితే లింగ్, జెండర్ చేంజ్ చేయటం అంటే పుల్లింగంలో ఉంటే వాక్యాన్ని స్త్రీలింగంలోకి మార్చడం, స్త్రీలింగ వాక్యాన్ని పుల్లింగంలోకి మార్చడం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లింగ్ అంటే జెండర్ చేంజ్ చేసి వాక్యాన్ని తిరిగి పూర్తిగా వ్రాయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు పూర్తి మార్క్ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎటువంటి హాఫ్ మార్కులు ఇచ్చే అవకాశం లేదు, దృష్టిలో పెట్టుకోండి. ధోబీ కపడే ధోతా హై, ఈ వాక్యాన్ని లింగ్ మార్చి రాస్తే ధోబిన్ కపడే ధోతీ హై అని పూర్తిగా రాయాలి. మీరు ధోబిన్ అని రాసి మార్కు కోరటం సహించరానిది. కారణం ఏంటంటే అక్కడ వాక్యాన్ని నిర్దేశించిన విధంగా వాక్యాన్ని తిరిగి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 10వ ప్రశ్నలోకి వెళ్ళినట్టయితే భాషాకి బాత్. దీంట్లో వచనం, దీన్ని సింగులర్ అండ్ ప్లూరల్, ఏకవచనము లేదా బహువచనం ఇచ్చిన ఒక వాక్యాన్ని వచనం మార్చి వ్రాయాలి. అది ఏకవచన వాక్యంలో ఉంటే దాన్ని బహువచన వాక్యంలోనికి, బహువచన వాక్యంలో ఉంటే ఏకవచన వాక్యంలోనికి పూర్తి వాక్యాన్ని మరలా వ్రాయవలసి ఉంటుంది. ఉదాహరణ లడకా గీత్ గాతా హై. ఇది వచనం మార్చి వ్రాయమన్నప్పుడు మీరు చాలా మంది పొరపాటు చేస్తారు, లడ్కీ గీత్ గాతీ హై అని రాసేస్తారు. అక్కడ వచన్ కోరారు, మీరు లింగ్ రాశారు. ఇలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాన్షియస్ గా ఉండండి. 10వ ప్రశ్న వచనం మాత్రమే, 9వ ప్రశ్న లింగ్ మాత్రమే అనే విషయాన్ని మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. 10/10 సాధించే వాళ్ళు ఈ చిన్న పొరపాటు చేసి మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, లడకే గీత్ గాతే హై అని రాయాలి. లడకా గీత్ గాతా హై, లడకే గీత్ గాతే హై. లడ్కీ గీత్ గాతీ హై, లడ్కియా గీత్ గాతీ హై. 11వ ప్రశ్నకు వచ్చినట్టయితే కాల్, దీన్నే టెన్స్ అంటారు. టెన్స్లు 3, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అదే హిందీలో భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్. ఇక్కడ వాక్యం ఏ కాలంలో ఉందో గమనించి దాన్ని వారు అంటే ఆ ప్రశ్నలు కోరిన విధంగా భూతకాలంలోకి మార్చమన్నాడా, వర్తమాన కాలంలోకి మార్చమన్నాడా, లేదా భవిష్యత్ కాలంలో మార్చమన్నాడా అనే విషయాన్ని గమనించి
జాగ్రత్తగా వాక్యం రాయండి. వాక్యం పూర్తిగా రైట్ అయినప్పుడు మాత్రమే మీకు మార్క్ ఇవ్వబడుతుంది. ఉదాహరణ, రాజు మేధావి ఛాత్ర థా. రాజు మేధావి అయినటువంటి విద్యార్థి. థా అని వచ్చింది కాబట్టి దీన్ని మనం ఈజీగా ఒక బండ గుర్తు ఏంటంటే భూతకాల్. దీన్ని భవిష్యత్ కాల్లోకి రాయమన్నప్పుడు రాజు మేధావి ఛాత్ర హోగా. అదే వర్తమాన కాలంలో రాయాలని ఇప్పుడు రాజు మేధావి ఛాత్ర హై. నెక్స్ట్ 12వ ప్రశ్న శుద్ధ రూప్. దీన్ని కరెక్ట్ చేసి వ్రాయటం. తప్పుగా ఇచ్చిన దాన్ని వాక్యాన్ని కరెక్ట్ చేసి దాన్ని క్లియర్గా రాయాలి. అక్కడ పూర్తి వాక్యాన్ని తప్పు లేకుండా రాయాలి. ఉదాహరణకి ఇక్కడ స్త్రియా నాచతే హై అని ఉంది. స్త్రియా నాచతే హై అని ఉంది. ఇక్కడ లోపం మీకు తెలుస్తుంది. స్త్రీ అన్నప్పుడు నాచతి, హై అని రావాలి. కానీ ఇక్కడ నాచతే పుల్లింగ ఏకవచనంలో చూపడం జరిగింది క్రియని. దీన్ని స్త్రియా నాచతి హై. మై ఖానా ఖాతా హో అని ఇచ్చాడు. మై ఖానా ఖాతా హూ. మై బాజార్ జాతా హో అంటాడు. మై బజార్ జాతా హూ. ఈ విధంగా ఈ 12 వ్యాకరణాంశాలు పూర్తయిన తర్వాత 13వ ఎక్సర్సైజ్ సెక్షన్ 2లో అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అంతర్గత్. దీంట్లో 13వ ప్రశ్నగా ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గద్య భాగ పాఠంలోని ప్యాసేజ్లు. ఉదాహరణకి ఈద్గా కానీ, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ కానీ, లోక్ గీత్ కానీ, ధర్తీ కే సవాల్ అంతరిక్ష జవాబ్ కానీ, జల్ హీ జీవన్ హై కానీ, అదేవిధంగా అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ హై కానీ, దీంట్ నుంచి ఒక పారాగ్రాఫ్ తీసుకుని దానిలో అంటే ఇప్పుడు వరకు 1 నుండి 12 వరకు వ్యాకరణాంశాల్లో కవర్ అవ్వనటువంటి అంశాలని ఇక్కడ ప్రశ్న రూపంలో అడగడం జరుగుతుంది. దీన్ని ప్రశ్నకి జవాబు రూపంలో మీరు రాయాలి. ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వబడవు. దీంట్లో ఆ 8 వ్యాకరణాంశాలు ఏంటంటే ప్రత్యయ్, పర్యాయ శబ్ద్, విలోమ శబ్ద్, సంజ్ఞ, సర్వనామ్, విశేషణ్, క్రియ. ఈ 8లోంచి 5 అంశాలని గుర్తించడానికి అడగడం జరుగుతుంది. అంటే ఆ పాఠంలో యొక్క ఆ ప్యాసేజ్లో ఈ పర్యాయవచన శబ్దాలటువంటి ఏదో పర్యాయవాచి పదం ఇచ్చి ఈ ప్యాసేజ్లోని ఏ పదానికి పర్యాయవాచి పదం, ఇది ఏ పదానికి విలోమ పదం, ఇది ఏ ఉన్నటువంటి సంజ్ఞాపదం ఏమిటి, ఈ ప్యాసేజ్లో వచ్చిన ఒక సర్వనామ పదం ఏమిటి, ఇలా అడగడం జరుగుతుంది. కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు గుర్తించగలరు. అవి ఆ ఈ ఔర్ ఊ అనేటువంటి ప్రశ్న రూపంలో మీకు అడగడం జరుగుతుంది. ఇక్కడితో భాషాకి బాత్ సంబంధించి 17 మార్కులు మీకు చేరడం జరుగుతుంది. తదుపరి సెక్షన్ 2లో 14వ ఎక్సర్సైజ్ ఒక మనం చదువుకున్నటువంటి పద్య భాగ కవితల నుండి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏమున్నాయి? బర్స్తే బాదల్, కణ్ కణ్ కా అధికారి, హమ్ భారతవాసి, ఇవి ముఖ్యమైనటువంటివి. అలాగే మనకు కొన్ని దోహాలు ఉన్నాయి, భక్తి పదం ఉంది. వీటి నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దానిలో ఆ ఈ ఔర్ ఊ అనేటువంటి 5 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. కరెక్ట్ అయిన ఆప్షన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సిడి గ్రేడ్ విద్యార్థులు ఎవరైతే ఈ గ్రేడ్ విద్యార్థుల్లో ఉన్నారో, నాకు హిందీ అసలు రాదు అనుకున్న వారు ఆ ప్రశ్నలో 1వ ప్రశ్నకి 4 ఆప్షన్స్లో ఒక 4 ఆప్షన్స్ని వరుసగా లైన్ల రూపంలో రాసి మీరు పాస్ అయ్యే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఇది కేవలం ఈ గ్రేడ్, డి గ్రేడ్ విద్యార్థులకు మాత్రమే. దయచేసి 10/10 సాధించేటువంటి తెలివైన విద్యార్థులు ఈ పని చేయరని ఆశిస్తున్నాను. అలాగే 15వ ఎక్సర్సైజ్ అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో ఇక్కడ ఒక పఠిత గద్య భాగం. పఠిత గద్య భాగం మనకి ఈద్గా ఉంది, అదేవిధంగా లోక్గీత్ ఉంది, అదేవిధంగా అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ, అదేవిధంగా మనకు
జల్ హీ జీవన్, ధర్తీకి సవాల్, అంతరిక్ష జవాబ్ వంటి గద్య భాగ పాఠాల నుండి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని యొక్క ఆన్సర్ని ఆ, ఆ, ఈ మరియు ఊ అనేటువంటి ప్రశ్నలకి జవాబులు వాక్య రూపంలో రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఆ వాక్యాలకు సంబంధించిన ఆన్సర్స్ ఆ ప్యాసేజ్లో ఉంటాయి. జాగ్రత్తగా చదువుకోవడం ద్వారా మీరు ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ని గుర్తించవచ్చు. అయితే యథాలాపంగా డి గ్రేడ్, ఈ గ్రేడ్ విద్యార్థులు దయచేసి ఈ ప్యాసేజ్లో ఆ, ఈ వరకు ప్యాసేజ్ నుంచి ప్రశ్న ఉండొచ్చు. ఈ మరియు ఊ అనే ప్రశ్న అది ఏ ప్యాసేజ్ నుంచి ఇవ్వబడింది అనేటువంటి ప్రశ్నగా ఉండవచ్చు. ఆ సందర్భంలో మొదటి ప్రశ్నకి మొదటి లైను, రెండవ ప్రశ్నకి రెండో లైన్ ఆ విధంగా రాయకండి. దీనివల్ల 4 మరియు 5 ప్రశ్నల యొక్క ఆన్సర్ మారిపోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ గ్రేడ్ విద్యార్థులు అది రాయడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీరు సులభంగా పాస్ మార్కులు సాధించగలరు. అదేవిధంగా అర్థగ్రాహిత ప్రతిక్రియలో 16వ ప్రశ్నగా మరొక గద్య భాగ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్యాసేజ్కి ఆప్షన్స్ ఇవ్వబడతాయి. గమనించాలి, ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఈ ఆప్షన్స్ లో కరెక్ట్ అయిన ఆప్షన్స్ ని మనం గుర్తించి ఆన్సర్ బుక్లెట్ లో రాయాలి. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లో రాయకూడదు. ఆన్సర్ బుక్లెట్ లో మీరు ప్రశ్న నెంబర్ 16 వేసి 16లో ఆ ఆన్సర్ ని మీరు ఆప్షన్ సి అయితే సి, ఏ అయితే ఏ, డి అయితే డి అని పెట్టి వీలైతే ఆన్సర్ ని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీరు తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రాస్తున్నప్పుడు ఇది ఆన్సర్ కరెక్టా కాదా అనేది మీకు అనుమానం రావచ్చు. అప్పుడు సరి చేసుకుంటారు. బహువికల్పీయ ప్రశ్న అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. అదేవిధంగా 17వ ప్రశ్న అభివ్యక్తి అనేటువంటి ఆప్షన్లోకి వస్తుంది. సెక్షన్ 3లోకి వచ్చాం. దీంట్లో 4 మార్కుల ప్రశ్న పద్య భాగం నుంచి ఒక కవి లేదా కవయిత్రి యొక్క పరిచయం రాయవలసి ఉంటుంది. దీనికి మీరు 6 లైన్లలో రాయటానికి ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా కవిత పరిచయం ఉందో, కవి పరిచయం ఉందో ఆ కవి పరిచయాన్ని మీరు రాయగలరు. ఉదాహరణకి కవి పరిచయం నుంచి సుమిత్రానందన్ పంత్, రామ్ధారి సింహదిన్కర్, ఆర్పి నిశంక్, మీరాబాయి, రైదాస్, ఇలా ఈ 5గురి యొక్క కవి పరిచయాలు మీరు చదువుకున్నట్టయితే ఒక ప్రశ్న మీకు కోరడం జరుగుతుంది. దానికి 4 మార్కులు సాలిడ్ గా మీకు 17వ ప్రశ్నగా రాబోతుంది. అదేవిధంగా 18వ ప్రశ్న అంటే ఇక్కడ 17వ ప్రశ్న రాయాలి, 18వ ప్రశ్న కూడా రాయాలి. 18వ ప్రశ్న గద్య భాగ రచయితలైనటువంటి ప్రేమ్చంద్, ఈద్గా, అదేవిధంగా లోక్ గీత్ రచయిత, అదేవిధంగా మనకి శ్రీప్రకాష్ గారి యొక్క కవి జీవన పరిచయం ఈ విధంగా తప్పనిసరిగా కోరబడుతుంది. వారి యొక్క కవి రచయిత పరిచయాన్ని ఒక 6 లైన్లో రాయాలి. దీని ద్వారా మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి రచయిత పరిచయాన్ని బాగా ఉన్నట్టుగా 5-6 లైన్లో రాయగలిగితే మీరు 4 మార్కులు ఈజీగా సాధించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, సెక్షన్ 4లో అభివ్యక్తి 19-20 ప్రశ్నలు 2 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రశ్నలకి 3 లేదా 4 వాక్యాల్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. 19 మరియు 20 అంటే 19వ ప్రశ్నకి 3 మార్కులు, 20వ ప్రశ్నకి 3 మార్కులు. ఇవి పద్య భాగం నుంచి ఇవ్వబడతాయి. 19-20 పద్య భాగ ప్రశ్నల నుంచి ఇవ్వబడతాయి. పద్య భాగ ప్రశ్నలు అంటే మనం బర్స్తే బాదల్, హం భారతవాసి, కణ్ కా అధికారి, అదేవిధంగా భక్తిపద్, వీటి నుంచి మనకి ఈ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. 2 ప్రశ్నలు వస్తాయి. ఈ 4 పాఠాల నుంచి 2 ప్రశ్నలు ఈజీగా వస్తాయి. అదేవిధంగా 21, 22, 23 ప్రశ్నలు గద్య భాగ ప్రశ్నలు. ఈ 3 కూడా గద్య భాగం నుంచి వాడుతారు. 21, 22, 23 ప్రశ్న నెంబర్ ని మీరు సెక్షన్ వేసి ప్రశ్న నెంబర్ సెంటర్లో, పేజ్ సెంటర్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి డౌట్ లేకుండా మీరు రాయగలుగుతారు. ఇక్కడ 3 ప్రశ్నలు ఇస్తారు గద్య భాగం నుంచి. అవి ఏంటంటే ఈద్గా నుంచి ఇస్తారు, అదేవిధంగా అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, అదేవిధంగా 3వ పాఠం జల్ హీ జీవన్ హై, ధర్తీకి సవాల్, అంతరిక్ష జవాబ్, ఈ అదేవిధంగా లోక్ గీత్. ఈ పాఠాల నుంచి
3 ప్రశ్నలు ఇస్తారు. 3 ప్రశ్నలు కూడా కంపల్సరీగా రాయాలి. ఒక్కో ప్రశ్నకి 3 లేదా 4 వాక్యాల్లో ఆన్సర్ రాయాలి. తప్పనిసరిగా మీరు పాయింట్ వైస్ రాస్తే మీకు మార్కులు బాగా పడతాయి. తర్వాత 24, 25, 26 ప్రశ్నలు అపఠిత గజ్ అంటే నాన్ డీటెయిల్ ఉపవాచక పాఠాలైనటువంటి శాంతికి రాహమే, అదేవిధంగా అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, అదేవిధంగా అనోఖా ఉపాయ్. ఈ 3 నాన్ డీటెయిల్ లెసన్స్ నుంచి 3 ప్రశ్నలు గ్యారంటీగా వస్తాయి. అంటే ధర్తీకి ఇక్కడ మనం శాంతికి రాహ నుంచి ఒక ప్రశ్న గ్యారంటీ వస్తుంది. అదేవిధంగా అపన స్కూల్కి ఉపహార్ నుంచి ఒక ప్రశ్న గ్యారంటీ వస్తుంది. అదేవిధంగా అనోఖా ఉపాయ్ నుంచి ఒక ప్రశ్న గ్యారంటీ. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. 3 మార్కుల ప్రశ్నలు. ఇప్పుడు సెక్షన్ 5లోకి వచ్చినట్టయితే 27వ ప్రశ్నగా ఆ మరియు ఆ అనేటువంటి 2 ప్రశ్నల్లోంచి ఒక ప్రశ్న మాత్రమే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ మీరు 15 వాక్యాలు అంటే ఎవరైతే 10/10 ఆకాంక్షిస్తున్నారో వాళ్ళు రాసేటప్పుడు కవి పరిచయాన్ని బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ప్రస్తుత ప్రశ్న हमारी पाठ्य पुस्तक सुगंध दो के बरसते बादल नामक कविता पाठ से दिया गया है. इस कविता के कविवर प्रकृति के बेजोड़ चित्रण करने वाले श्री सुमित्रानंदन पंत जी हैं. वे छायावादी के प्रमुख कवि माने जाते हैं. इन्होंने प्रस्तुत कविता में प्रकृति का वर्षा के समय प्रकृति का वर्णन चित्रण में वह दिल को छू जाने जैसी वर्णन को प्रस्तुत किया है. ఇటువంటి మంచి మంచి ఎఫెక్టివ్ వర్డ్స్ ని మీరు ప్రజెంట్ చేస్తూ వాక్యాలని ప్రజెంట్ చేస్తూ రాస్తే మీకు 10 మార్కులు ఈజీగా వస్తాయి. అదేవిధంగా లాస్ట్లో ఆ యొక్క ఇంప్రెషన్ని కూడా మీరు మెన్షన్ చేయగలిగితే చివరిలో ఈ కవిత ద్వారా మనకేమనిపించింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినట్టయితే 10 మార్క్స్ సాలిడ్గా వస్తాయి. ఫుల్ పేజ్లో మొత్తం 15 లైన్లు సరిపోయే విధంగా నీట్గా గ్యాప్ మెయింటైన్ చేస్తూ స్పేస్ మెయింటైన్ చేస్తూ అందమైన గుండ్రని అక్షరాలతో ప్రజెంట్ చేయండి. ముఖ్యమైన పాయింట్ల దగ్గర అండర్లైన్ చేయటం మర్చిపోవద్దు. దీని ద్వారా మీకు మంచి ఇంప్రెషన్ వాల్యుయేషన్ చేసే వారికి ఇంప్రెషన్ కలిగి మీ మార్కులు ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతారు. పద్య భాగం నుంచి మనకి 4 పాఠాలు ఉన్నాయి. ఒకటి బర్స్తే బాదల్, 2 హం భారతవాసి, 3 కణ్ కణ్ కా అధికారి, 4 భక్తిపద్. ఈ 4 నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. ఒక్క ప్రశ్న మాత్రమే రాయాల్సి ఉంటుంది. మీరు 100% నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే హం భారతవాసి మరియు అదేవిధంగా బర్స్తే బాదల్ అనేటువంటి 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. తర్వాత 28వ ప్రశ్న ఆ ఇది గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు సారాంశాత్మక ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రశ్నలు ఈద్గాలో हामिद की मार्मिक भावनाओं का वर्णन करते हुए नादान बालक होने पर भी वह ईद मनाना चाहता है. इस उद्देश्य में प्रेमचंद जी ने किस तरह से इसका वर्णन यहाँ प्रस्तुत किया है. ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల్ని మనం చాలా బాగా అంటే కవి సామ్రాట్ ఉపన్యాస సామ్రాట్ అయినటువంటి ప్రేమచంద్ గారి యొక్క కవి పరిచయాన్ని 6-7 లైన్లు ప్రజెంట్ చేసి అక్కడి నుంచి లెసన్లోకి తీసుకొస్తే పాయింట్ వైజ్ రాసుకుంటూ వస్తే మీకు మంచిగా బ్రీఫ్గా 20 లైన్లు కూడా రాయగలుగుతారు. ఇలా రాయటం వల్ల ఎన్ని లైన్లు ఎక్కువ రాయగలిగితే మీరు అన్ని మార్కులు పొందేటువంటి అవకాశం ఉంది, సమయాన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ. అదేవిధంగా విద్యార్థులు ఇక్కడ ఈద్గా ఉంది, అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ ఉంది, లోక్ గీత్ ఉంది, అదేవిధంగా ధర్తీకే సవాల్ అంతరిక్ష జవాబు నుంచి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంది. దీంట్లో కలాం గారి యొక్క భావనలు కావచ్చు, ఆదర్శ ఛాత్ర యొక్క గుణ్ కావచ్చు, లేదా టెసి థామస్ గారి యొక్క జీవన చరిత్ర గురించి కావచ్చు, ఇటువంటి విషయాలు ప్రశ్నలు మీకు రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు షార్ట్ క్వశ్చన్స్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని ఎస్ఏ క్వశ్చన్లో కూడా కలిపి రాయటం వల్ల మీరు కంటెంట్ని మ్యాటర్ని పెంచుకోవచ్చు. 2 చోట్ల రాస్తారు ఒకే మ్యాటర్ని, దానివల్ల అక్కడ 2-3 మార్కులు సంపాదిస్తారు, ఇక్కడ 10 మార్కుల్లో ఒక 4 మార్కులు సంపాదిస్తారు. దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా సెక్షన్ 4లో సృజనాత్మక అభివ్యక్తికి అంతర్గత 2 రకాలైనటువంటి లేఖలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఔపచారిక పత్ర, 2 అనౌపచారిక పత్ర. ఒక అఫీషియల్ లెటర్ ఫస్ట్ లెటర్గా ఉంటుంది. 29వ ప్రశ్నలో ఆ అనేటువంటి భాగంలో మొదట చుట్టి పత్ర కానీ లేదా ఏదైనా పాఠశాలలో
ఏదైనా కాలేజీలో प्रवेश पाने के हेतु प्राचार्य के नाम ఆవేదన పత్ర గాని, షికాయత్ పత్ర గాని, కంప్లైంట్ లెటర్ గాని, అదేవిధంగా పుస్తక విక్రేత ఒక పత్ర గాని, ఇవన్నీ కూడా 29 ఆ నుండి అడగొచ్చు ఒక లేఖ. అదేవిధంగా 29 ఆ నుండి पर्सनल लेटर व्यक्तिगत लेखలు भाई के नाम पत्र, मित्र के नाम पत्र, మాతాజీ కు పత్ర, మామ के नाम పత్ర, ఇలా ఏదైనా వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయమని అడుగుతారు. ఇక్కడ అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు ఫుల్ పేజీలో ప్రజెంట్ చేయండి. బాక్స్ చేసి బాక్స్ ఐటెంగా మొత్తం పేజీలో లెటర్ అంతా కూడా ఒక ప్రివ్యూ, కంప్యూటర్లో మనం లెటర్ని ఎలా ప్రివ్యూ చూసుకుంటామో ఆ విధంగా చాలా జాగ్రత్తగా లైన్ బై లైన్ కామాలు, హైఫన్స్, ఫుల్ స్టాప్స్, డేట్స్, అదేవిధంగా లిస్ట్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ నీట్గా లేఖ రాయండి. కొన్ని సందర్భాల్లో హిందీ యొక్క మహత్వం గురించి తెలియజేస్తూ లేఖ రాయమంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో హిందీకి సంబంధించినటువంటి హిందీ రాష్ట్ర భాష, భారత్కి హిందీ రాష్ట్ర భాషకి బారేమే ఆప్కా ఉద్దేశ క్యా హై అని ఒక ఎస్సే నిబంధనలు అడగవచ్చు. అంటే రెండు రకాలుగా కూడా మన లేఖ రూపంలో రాయగలగాలి, అదేవిధంగా నిబంధన రూపంలో కూడా రాయగలగాలి. ఈ విధంగా రెండు రకాలుగా మీకు మంచి ఉపయోగం కలుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. తదుపరి ప్రశ్న, చివరి అంశం నిబంధ. ఇది వ్యాసం. ఈ వ్యాసం సంబంధించి మనం ప్రత్యేకంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏమిటంటే ఒక ప్రియమైనటువంటి పండుగ. అది దివాళీ కావచ్చు, ఆగస్టు 15 కావచ్చు రాష్ట్రీయ త్యోహార్గా, అదేవిధంగా పర్యావరణ ప్రదూషణ కావచ్చు, లేదా ఉపగ్రహ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, అదేవిధంగా ఆదర్శ విద్యార్థి కావచ్చు, ఆదర్శ నేత కావచ్చు, ప్రియ నేత కావచ్చు, ప్రియ కవి కావచ్చు. ఈ విధంగా ఏదైనా అడగవచ్చు. దీన్ని ఫలానాది అడుగుతారనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేస్తూ మీరు దాన్ని సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇవి జనరల్ ఎస్ఏలో వచ్చేటువంటి ఈ 8 మార్కులు మీ యొక్క 10/10ని డిసైడ్ చేస్తుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏదో ఒక అంశాన్ని గురించి రాయటానికి సిద్ధపడి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా యొక్క కోరిక ఏంటంటే మీరంతా కూడా రేపు హిందీ పరీక్ష మంచిగా రాసి 10/10 90 మార్కులు సాధించి 90కి పైగా మార్కులు సాధించి 10/10 సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఏ ప్రశ్నకి ఎంత సమయాన్ని తీసుకుని మీరు ఆన్సర్ చేయాలనే విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.